హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. పుష్ప 2 సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర దాదాపు 1500 కోట్లకు పైగా వసూలు సాధించి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అత్యంత వేగంగా ఈ ఫీట్ అందుకున్న ఇండియన్ సినిమాగా రికార్డ్ సృష్టించింది పుష్ప 2. మరోవైపు పుష్ప 2 సినిమాని థియేటర్లో రిపీటెడ్గా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్. నార్త్ టు సౌత్ పుష్ప 2 దెబ్బకి థియేటర్లో మోత మోగిపోతుంది. ఇలాంటి వేళ ఓ ఇంట్రెస్టింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ సంగతులేంటో చూద్దాం. ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ భార్య సుచిత్ర చంద్రబోస్ ఇటీవల పుష్ప 2 సినిమాని చూశారు. ముఖ్యంగా జాతర సీక్వెన్స్లో అల్లు అర్జున్ నటనకి ఆమె చాలా ఇంప్రెస్ అయిపోయారు. అలానే ఎమోషన్ కూడా అయ్యారు. స్వతహాగా కొరియోగ్రాఫర్ కూడా అయిన సుచిత్ర చంద్రబోస్ ఈ సీక్వెల్ని చాలా ఎంజాయ్ చేశారు. అయితే ఈ విషయంలో అల్లు అర్జున్ని స్వయంగా కలిసి ప్రశంసించాలని తన భర్త చంద్రబోస్తో కలిసి బన్నీని కలిశారు సుచిత్ర. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో సుచిత్రని చూడగానే బన్నీ నవ్వుతూ దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇంతలో సుచిత్ర బన్నీ ముందు మోకాళ్లపై కూర్చుని పుష్ప 2లో ఆయన నటనను ఎంతగానో మెచ్చుకున్నారు. ఈ అనుకోని జెస్చర్కి సర్ప్రైజ్ అయిన బన్నీ అయ్యో లేవండి అన్నట్లుగా చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆస్కార్ విన్నింగ్ రచయిత అయిన చంద్రబోస్కి భార్య కొరియోగ్రాఫర్ కూడా అయిన సుచిత్ర ఇలా ఓ హీరోని ప్రశంసించడం చాలా గ్రేట్ అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఇన్నేళ్లలో ఎప్పుడూ ఇలాంటి ప్రశంస మాత్రం చూడలేదంటూ కామెంట్లు పెడుతున్నారు. నిజానికి జాతర సీక్వెన్స్లో అల్లు అర్జున్ యాక్టింగ్కి మరో నేషనల్ అవార్డు వస్తుందంటూ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఫ్యాన్స్ చెబుతున్నారు. పుష్ప 2 సినిమాలో జాతర సీక్వెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ రివ్యూవర్స్ కూడా చాలా ప్రశంసించారు. అమ్మవారి వేషధారణలో బన్నీ చేసిన డ్యాన్స్, ఆ ఎక్స్ప్రెషన్స్, ఆవేశం, ఆ తర్వాత వచ్చిన ఫైట్, ఇలా జాతర సీక్వెల్ అంతా సినిమాని మరో లెవెల్కి తీసుకెళ్లింది. సినిమాపై నెగిటివ్ కామెంట్లు చేసిన వాళ్ళు కూడా జాతర సీన్ మాత్రం వేరే లెవెల్ అంటూ మెచ్చుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ సహా పుష్ప 2 టీం మొత్తం సినిమా సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇటీవల బన్నీ అరెస్ట్ కావడం, బెయిల్ రావడం ఘటన మాత్రం 2 రాష్ట్రాల్లో కాకుండా నేషనల్ వైడ్ పెద్ద షాకే ఇచ్చింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.